హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మరో డిఫరెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చాం. రాజధాని అమరావతి పునర్నిర్మాణం జోరుగా సాగుతుంది. మంచి వీడియోలతో మేము ప్రతిరోజు మీకు ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నాం. అయితే అప్డేట్స్తో పాటు గతం తాలూకు కష్టాలు, నష్టాలు, అవి చేసిన గాయాలు మర్చిపోకూడదు. అలా మర్చిపోతే మనలో స్పిరిట్ తగ్గిపోతుంది. తెలియకుండానే మన అమరావతి పట్ల ఆపేక్ష తరిగిపోతుంది. అందుకని మధ్యలో ఇలాంటి ప్రత్యేకమైన వీడియోలు మీ ముందుకు వస్తుంటాయి, స్ఫూర్తిని అందిస్తుంటాయి. మిగిలిన వీడియోలలాగే వీటిని కూడా ఆదరించండి. ఒక నెల రోజుల స్ఫూర్తిదాయకమైన మన అమరావతి ప్రస్థానం ఇప్పుడు విధ్వంసానికి, వికాసానికి మధ్య తేడా చూపే చిన్న వీడియో మీ ముందుకు తెస్తుంది. దయచేసి అందరూ పూర్తిగా చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. విధ్వంసానికి, వికాసానికి మధ్య ఎంత తేడా! దేనైనా పాడుపట్టడం ఎంతసేపు, నాశనం చేయడం ఎంత పని, కానీ నిర్మించడమో అలా కాదే, దానికి యుగాలు పడుతుంది. అది తెలియనివాడు ఏం చేస్తాడు? వినాశనాన్ని ప్రేమిస్తాడు, విధ్వంసాన్ని వరిస్తాడు, అయిన కాడికి కూల్చేస్తాడు. కాదు కూడదంటే కనీసం పాడుబెట్టి తన చాపల్యాన్ని సంతృప్తిపరుచుకుంటాడు. దురదృష్టం కొద్దీ మన అమరావతిలో పోయిన 5 ఏళ్ళు అదే జరిగింది.
కానీ నిర్మాణమో అలా కాదే. ముందు గుడిసెతో మొదలు పెడతాం, ఆ తర్వాత డాబా కడతాం, ఆ తర్వాత మిద్దె కడతాం. అలా ఒక మహా సౌధాన్ని నిర్మించుకుందాం అనుకుంటాం. ఇటుకపై ఇటుకను పేర్చి గోడ కడితే కదా అదెంత కష్టమో తెలిసేది. ఆ కష్టం విలువ తెలిసినోడు ఎవడూ విధ్వంసాన్ని కోరుకోడు, వినాశనాన్ని స్వాగతించడు. కానీ మన అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ 5 ఏళ్ల పాటు విధ్వంసాన్ని చవి చూడాల్సి వచ్చింది. 5 ఏళ్ల కాలంలో మహా నిర్మాణాలు మొదలు మామూలు కార్మికుల నివాసాల వరకు అన్నీ నాశనమయ్యాయి. వాటి తాలూకు చేదు జ్ఞాపకాలే ఈ వీడియో. ఈ విధ్వంసాన్ని చూసి మాకైతే బాధేసింది. మరి మీకు? ఇప్పుడు అదే అమరావతిలో నవనిర్మాణాలు పుట్టుకొస్తున్నాయి. నవనగరం శోభయమానం అవుతుంది. అందుకే విధ్వంసాన్ని వికాసాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాం. చూసి మీరే ఒక అవగాహనకు రావాలని ఆశిస్తున్నాం. నిన్నటి దాకా నిశ్శబ్దం ఆవరించిన నేల మీద నేడు దిక్కులు పిక్కటిల్లేలా యంత్రాల గర్జనలు మారు మోగుతున్నాయి. ఇప్పటిదాకా విధ్వంసం రాజ్యమేలిన గడ్డ మీద ఇప్పుడు వికాసం ప్రాణం పోసుకుంటుంది. ఇట్లు మీ టీం అమరావతి ప్రస్థానం.